తమిళ స్టార్ హీరో తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 14 రోజులు అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 142 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 6 కోట్లు, కర్ణాటక నుంచి 14 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, హిందీ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 62 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా 2 వారాల్లో 230 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి తల అజిత్ కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్. ఇక ఈ 230 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 112 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 114 కోట్లకు అమ్మారు. అందులో 112 కోట్లు వెనక్కి వచ్చేసే మొదటి 2 వారాల్లో. ఇంకో 2 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 2 కోట్ల షేర్ రావాలంటే మరో 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కలెక్షన్స్ తగ్గిన మళ్ళీ ఈ శని ఆదివారాల్లో పెరుగుతాయి. సో ఖచ్చితంగా సినిమా హిట్ గీత దాటుతుంది. ఓవరాల్గా లాభాలు కూడా తీసుకుంటుంది. అది మన తల అజిత్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 230 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 112 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 114 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 112 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకో 2 కోట్ల షేర్ రావాలంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈ 3వ వారం బిగినింగ్లో అంటే ఈ వీకెండ్లో సినిమా హిట్ అయిపోతుంది. ఓకే, బాయ్.